మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో పొత్తులకు సంబంధించి సీట్ల సర్దుబాటు ప్రక్రియ దాదాపుగా పూర్తయినటువంటి పరిస్థితి. అయితే అక్కడక్కడ అభ్యర్థుల్ని ప్రకటించుతున్నటువంటి క్రమంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత లేదంటే నిరసనలు ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో చాలా మంది నాయకులు, ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన పార్టీల నుంచి, ఉదాహరణకి తిరుపతి సీటుని ఆర్ఎన్ శ్రీనివాసులు ప్రస్తుత ఎమ్మెల్యే, తాజా మాజీ ఎమ్మెల్యే కేటాయించడం పైన స్థానికంగా స్వయంగా జనసేన పార్టీ నుంచి, టీడీపీ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ధర్మవరం సీటుని బీజేపీకి కేటాయించడం పైన టీడీపీ శ్రేణుల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారంటే అక్కడి నుంచి కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తి. రంపచోడవరం సీటుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత వంతుల రాజేశ్వరి, మరొక అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే, ఆమె నాకు సీట్ ఇవ్వలేదనేటువంటి రీతిలో ఆందోళన. ఇవన్నీ కూడా వరుస పెట్టి మిత్రపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు దీనికి తోడుగా జరుగుతున్నటువంటి ట్రోలింగ్స్ పార్టీలను ఇబ్బంది పెడుతున్నటువంటి వాతావరణం ఉంది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ అధినేత తెలుగుదేశం వైపు నుంచి వస్తున్నటువంటి నాయకుల తిరుగుబాటుని, అలానే వ్యతిరేకతని బుజ్జగించేటువంటి పనిలో భాగంగా వారందరినీ కూడా తన నివాసానికి పిలుచుకొని బుజ్జగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓదార్పు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలానే రాబోయే రోజుల్లో ప్రాధాన్యం ఇస్తామనేటువంటి సూచనలు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే సుజయ్ కృష్ణ రంగారావు లాంటి నాయకులు, కళా వెంకటరావు లాంటి నాయకులు కూడా వీళ్ళందరూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుతో వరుస భేటీలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ట్రోలింగ్స్ అనేటువంటి సమస్య ఈ పార్టీని ప్రధానంగా వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక లెటర్ సర్క్యులేట్ అవుతుంది. ఈ లెటర్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గం చుట్టూ రాజకీయం రాజుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బరిలో దిగుతున్నారనేటువంటి ప్రకటన వచ్చిన వెంటనే తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నటువంటి నాయకులు, ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో ఆయన అనుచరులు చేసినటువంటి వీరంగం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆకట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అందరి దృష్టిని ఆకర్షించే విధంగా సొంత పార్టీ జెండాలు, బ్యానర్లు రోడ్డు మీద వేసి తగలబెట్టినటువంటి సందర్భం జరిగింది. ఈ నేపథ్యంలో పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జి ఎస్విఎస్ఎన్ వర్మ సస్పెన్షన్ అనేటువంటిది ఒక లెటర్ సర్క్యులేట్ అవుతుంది. పిఠాపురం అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు కేటాయిస్తూ తెలుగుదేశం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించకుండా పిఠాపురంలో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని దుర్భాషలాడిన నియోజకవర్గ ఇన్ఛార్జి ఎస్విఎస్ఎన్ వర్మని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అనేది. చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని గౌరవించకుండా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి మద్దతు ఇవ్వని నాయకులు పార్టీకి అవసరం లేదు. ఏ పార్టీ అయినా ఇటువంటి వ్యాఖ్యలతో లెటర్స్ రిలీజ్ చేస్తుందా అనేటువంటి సందేహం జనరల్ గా ఆడియన్స్ కలగొచ్చు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పనిచేసే నాయకులు, కార్యకర్తలే మాకు బలం. రాష్ట్ర భవిష్యత్తు కోసమే మాత్రమే కూటమి పనిచేస్తుంది అని అచ్చెన్నాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి పేరుతో ఒక లెటర్ సర్క్యులేట్ అవుతుంది. అయితే ఇది ఫేక్ లెటర్ అనేటువంటి మాటలు తెలుగుదేశం పార్టీ నాయకులే అధికారికంగా ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఇది ఫేక్ అనేటువంటి ఇండికేషన్ వేస్తూ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ గ్రూప్స్ లో సర్క్యులేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది రాష్ట్రంలో రాజకీయం ఎంత దూరం వెళ్ళిపోయిందంటే ఒకరిపైన ఒకరు గెలుపు అనేటువంటిది సాధించేటువంటి క్రమంలో ఒకరిపైన ఒకరు బురద జల్లుకోవడం అనేది చాలా కామన్ వ్యవహారంగా మారిపోయింది. సహజమైనటువంటి ప్రక్రియ మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇదే తరహాలో మరికొన్ని ఫేక్ లెటర్లు సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ఓటర్ మరింత చైతన్యంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఏది నిజం, ఏది అబద్ధం తెలుసుకోవడానికి కనీసం ఒక 5 నిమిషాలు సమయం వెచ్చించాల్సినటువంటి ఆవశ్యకతని రాజకీయ పార్టీలే కల్పిస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో మినహాయింపులు ఉండకపోవచ్చు. ఏ రాజకీయ పార్టీ ఏదైనా కానీ చేయొచ్చు. మొత్తం మీద రాష్ట్ర రాజకీయాల్లో పిఠాపురం సీటుకు సంబంధించి ఇప్పుడు ఒక దుమారం రేగుతుంది. పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి బరిలో దిగుతున్నారనగానే రకరకాల ట్రోలింగ్స్, రకరకాల వ్యవహారాలు, అలానే పవన్ కళ్యాణ్ని గెలిపించడం కోసం అక్కడ అవకతవకలు జరగకుండా కేంద్ర ఎన్నికల సంఘం ఒక నిఘా బృందాన్ని ప్రత్యేకంగా పిఠాపురం పంపిస్తుంది అనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. ఇవి ఏవి కూడా వాస్తవాలు కావు. ఎందుకంటే ఇలాంటి ట్రోలింగ్స్ చేయడం ద్వారా ప్రజల్లో ఒక రకమైన ఆందోళన సృష్టించాలనేటువంటి లక్ష్యంతో మాత్రమే ట్రోలర్స్ ప్రయత్నం చేస్తుంటారు. కానీ నిజాలు తెలుసుకోవాలంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా, ప్రధానమైనటువంటి అధికారిక సమాచారం వచ్చే వరకు కూడా ప్రజలు వేచి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఓటరు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ ట్రోలింగ్స్ నుంచి జాగ్రత్తగా ఉండండి. ఓటు వేసేటువంటి క్రమంలో మీ చైతన్యాన్ని మీరే రగిలించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఓటర్కి చెప్పకనే చెబుతున్నటువంటి పరిస్థితి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.